మోసపోతే పప్పా అంటారు, రెండోసారి కూడా మోసపోతే ఎర్రి పప్పా అంటారు, కానీ ప్రతిసారి మోసపోతుంటే మన రమేష్ అంటారు. ఇంతకీ మన రమేష్ ని ఇలా ఇన్నిసార్లు మోసం చేసే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వెల్కమ్ అవర్ వెంకీ మంకీ along with తాగుబోతు రమేష్ టీమ్. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్. ఏమైంది? ఈ దోమల ఇంట్లో మన్నెలా రాత్రి నీకు దోమల మంది పట్టుకురమ్మన్నాగా నువ్వేంది మంది తాగొచ్చినావు? వైన్స్ కి వెళ్ళానండి, దోమలకి ఏమన్నా మందు ఉందా అన్నాను. లేదండి కేవలం మనుషులు తాగడానికే మందు ఉందన్నారు, అందుకే నేను తాగొచ్చా. లక్కొడగా ఈ మాటకేమని సమస్యకి పరిష్కారం ఉందా? ఆ మందు తాగి పడుకుంటే దోమ కాటేసిన కాదు, పాము కాటేసిన చలనం ఉండేదే. చూసారా సార్ ఎలా కొట్టిందో నన్ను? ఈ కాలంలో ఉన్న లేడీస్ కు సార్ మొగడు అంటే కనీసం భయము మర్యాద లేదండి. చూడమ్మా ఇంద్రమ్మ, లక్షల వేలు కట్నం ఇచ్చడానికి ఎందుకు ఇవ్వాలి మర్యాద? నీకంత మర్యాద కావాలంటే నువ్వు కట్నం తీసుకునేది లేకుండే. సరే సరే పద, ఇంట్లో సామాన్లన్నీ సర్దాలి నడు. సిటీలో టూలెట్ బోర్డు ఉంటే చాలండి, గద్దల మనుషులు పడిపోయి తీసేసుకుంటున్నారు. మా నాన్న బతుకుంటే నాకు ఫ్లాట్ కొనిచ్చేవాడు తెలుసా? అవును, మావయ్య గారు ఎలా చనిపోయారండి? నేను సినిమాకు పంపించా, సినిమా చూస్తే హార్ట్ అటాక్ లో చనిపోయాడు. హర్రర్ సినిమానా? కాదు. బుద్ధుందా? ఎవరైనా పెద్దవాళ్ళని అలాంటి సినిమాలో పంపిస్తారా? నాకేం తెలిసే, పెద్దలకు మాత్రమే అని ఉంది. ఊర్లో మా ఫాదర్ పెద్ద మనిషి, డాడీ నీకోసమే అని వెళ్ళా అన్న. పెళ్లి చూపులైన వెంటనే పెళ్లి చేశారు. మీ అమ్మ నాన్న ఎందుకు తొందరపడ్డారు? అంటే వాళ్ళు తొందరపడకపోతే నేను తొందరపడతా కదా, అందుకని. అంటే మీరంటే నాకు ఇష్టం కదా, మీ దగ్గరకు వచ్చేస్తున్న వాళ్ళు భయపడ్డారండి. ఈ ప్రేమ నాకు లైఫ్ లాంగ్ ఉండాలంటే నేనేం చేయాలి? ముందు అడ్వాన్స్ కట్టాలి. రెంట్ ఇల్లండి, రెంట్ కి అడ్వాన్స్ కట్టాలంటున్నా. అడ్వాన్స్ కట్టాలంటున్నా? సరే పద. ఓనర్స్ మీరేనా? టూలెట్ బోర్డు ఉంది. ఓ రెంట్కి వచ్చారా? కానీ మా ఇంట్లో ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైట్లు అస్సలు వేయొద్దు. అసలు లైట్లతో పనే లేదు మాకు. అంటే చాలా తక్కువగా వాడతామంటున్నా. పవర్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇక్కడ పవరే లేదు. రెంట్ కేవలం 10,000 మాత్రమే. 10,000 ట్రిపుల్ బెడ్రూమ్ 10,000 అంటే చాలా తక్కువ. మెయింటెనెన్స్ 10,000 అవుతున్నాయి. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే 20 నెలల అడ్వాన్స్ ముందు ఇవ్వాలి. ఏమండి, నాకు ఎందుకో తేడా కొడుతుందండి వాళ్ళని చూస్తుంటే. ఏ పిచ్చా, నువ్వు 2 లక్షల అడ్వాన్స్ చూస్తున్నావు, నెలకు 10,000 నీకెందుకు? నేను చూస్తా. ఇగో 2 లక్షల అడ్వాన్స్ అండి. రేపు మంచి ముహూర్తం ఉంది, రేపు వచ్చేస్తాం. మరుసటి రోజు పొద్దున్న ఎవడరా నువ్వా? నువ్వెవడివిరా? ఇంటి వానరా? ఇంటి ఓనర్వా? మరి నిన్నున్నాడెవడు? నేను అన్నవాడు దొంగంట. నేను 3 రోజుల క్రితం పెళ్లికి వెళ్ళాను. ఆడు బయట టూలెట్ బోర్డు ఎట్టి ప్రతి అడ్డమైన ఎదవ దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడంట. అవునా? అవునంట పెట్టి ప్రతి అడ్డమైన నిన్న. ఒరే నువ్వు ప్రాక్టీస్ లో లేని అని వేస్తుండే. చూసుకోవాలి కదా ఎవరు మా ఆయనండి. చెప్పాలి కదా. ఇదిగో మంగళవారం గింగళవారం అంటే మనకు అలాంటి ఏమి లేవు. వచ్చే పర్లేదు చూసుకో. రూమ్కి వెళ్ళండి. బయట కావాలి కదా. నువ్వు నిన్న వాళ్ళు తేడాగా ఉన్నారు, వద్దురా అని చెప్పా. నా మాట బానే ఉన్నాడు. పెళ్లి చేసుకుంది పాపం అండి. ఇప్పుడు వరకు నా మాట అసలు ఇప్పుడు వరకు ఏననే ఏం లేదు. నువ్వు ఈసారి కనుక నా మాట వినలేదు అనుకో, చావగొట్టి చెవులు మోస్తా. నన్ను మోసం చేసినాడు కనిపిస్తే అన్ని కచ్చ కస కస పొడిపోలని ఉందండి. బాబు 2 చాయ్ అమ్మ. నాకు చాయ్ అమ్మ. పేపర్ అండి? అవునండి. ఈ రోజు ఇంటి రెంట్లు హౌస్ చూస్తానండి. హలో. నన్ను మోసం చేసింది కాక ఇక్కడికి వచ్చి టీ తాగి పేపర్ నా 2 లక్షలు ఈరా అంటే నేను మీ దగ్గర 2 లక్షలు ఇస్తున్నప్పుడు పక్కన సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ కెమెరా లేవు. ఎవడరా నువ్వు? దండం పెడతారా? మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. రూమ్ లేకపోతే అసలు ఇంటికి రావద్దంట. దండం పెడితే నేను టూలెట్ బోర్డు చూపిస్తే 2 లక్షలు మర్చిపోవాలి మరి. సరే. మొన్న ఇంద్రజ గారి ఇంటికి దొంగతనానికి వెళ్తుంటే అక్కడ టూలెట్ చూసానయ్యా. ఇంద్రజ గారి ఇంట్లో దొంగతనం చేసావా? ఇల్లు ఎవడన్నా దొంగతనం చేస్తాడా? కృష్ణ భగవాన్ గారి ఇంటికి వెళ్తుంటే కృష్ణ భగవాన్ గారు ఆల్రెడీ ఇంకో ఇంట్లోకి వెళ్ళి ఉంటాడు. హలో హలో ఎవరమ్మా? టూలెట్ బోర్డు చూసి వచ్చావా? ఇది ఏం చేస్తా ఉంటావు? బిజినెస్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ బిజినెస్ అన్నారు, తేడా ఉంది వెళ్ళిపోతుంది. శాలరీ ఎంత? 50,000. ఇదేదో తేడా ఉంది, అవసరం లేదు. హెల్ప్ చేద్దామండి భయ్యా. హెల్ప్ చేయకు.
రెంట్ ఎంత? 20,000. అప్ప 20,000 రీజనబుల్ అయ్యా. ఉండు నేను తగ్గిస్తా. ఈ బూత్ బంగ్లాకి 20,000 అంటే ఇది బూత్ బంగ్లా. ఆ. 30,000. రే దానికి రెంటే ఎక్కువ. 40,000. 40,000 అంటే అసలు దాంట్లో కూడా మనుషులు ఉంటారు. 50,000. ఆపురా, వాడు రేటు పెంచుతుంటరా, నీ దండం పెడతా. నువ్వు ఆగు. సార్ 50,000 ఫిక్స్ సార్. 2 నెలల అడ్వాన్స్. 2 నెలలు అడ్వాన్స్. రండి సార్ నేను హెల్ప్ చేస్తా. రే ఈ బూత్ బంగ్లా కూడా 2 నెలలు ఇస్తాడరా? బూత్ బంగ్లా ఏంట్రా? ఆ. ఏం నెలలో? ఏం నెలలు? ఏయ్, నువ్వు ఆపురా, నీ దండం పెడతా. సార్ 7 నెలలు అడ్వాన్స్, ఇగో 2 లక్షలు. మా ఆవిడని తెచ్చుకుంటా. ఏమండి రెంటిల్లు చూసారా? చూసా. పైన ఓపెన్ బిల్డింగ్, మణికొండ వ్యూ కనిపిస్తది. పద. హలో ఏమండి? నువ్వెవడే? నేను ఇంటి ఓనర్ని. నువ్వు ఓనర్ మరి నిన్నున్నాడెవడు? వాళ్ళు దొంగలంట. దొంగల మళ్ళీ నాకు సోపేసారే. మొన్న 2 లక్షలు, మళ్ళీ వాళ్ళు 2 లక్షలు, మొత్తం 4 లక్షలు. అవి మొత్తం తీసుకొచ్చి ఇల్లు చూసి అప్పుడు నా దగ్గర అప్పుడే వస్తాను ఇది. సావగొట్టి చెవులు మొత్తం. ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మందు తాగుతా కానీ నా మైండ్ సెట్ అయ్యలేదు. మనం చేసుకుందాం. ఇలా బార్ లో నువ్వే బిల్లు కట్టాలరా. నువ్వు కట్టాలరా. నువ్వు కట్టరా. నేను కడతారా? హే బ్రో మీరు కడతారా? థ్యాంక్ యూ సో మచ్. నేను కడతా. నా డబ్బులు నాకు ఇచ్చాను రా. నా డబ్బులు నాకు ఇచ్చాను. ఏం చేస్తున్నావురా? ఏం న్యూషన్స్ రా ఇది? మాకేం తెలియదు సార్. మీ మామ నాన్న మేము తాగుతుంటే వీడు వచ్చి అంత చెడగొట్టాడు సార్. అమాయకులు సార్. ఏంట్రా ఏంది న్యూసెన్స్? నువ్వే పడివిరా. నన్ను బార్ ఓనర్ని. నేను తాగే గ్లాస్ అంత లేవు, చేరేసుకున్నంత మాత్రాన నేను ఓనర్ అంటే నమ్మేస్తారా? ఇడియట్. అరే నా బార్ ని నాశనం చేసిండ్రా ఈడు. తప్పుండ్రా. సార్ నాకు అర్థమైంది, మీరే ఓనర్ అని. నీ దండం పెడతా. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? 1,00,000. ఇగో సార్ 1,00,000. ఈ విషయం ఎక్కడ చెప్పకండి సార్. నా 1,00,000 పోయినా పర్లేదు కానీ నువ్వు నాకు డాగేసినావంటే నా లైఫే పర్వాజ్ అయింది సార్. నాకు కరెక్ట్ న్యాయం దొరకాలంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా. పోలీస్ డ్రెస్ లో ఉన్నారా? నా దగ్గర డబ్బు మళ్ళీ నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఎక్కడికి వచ్చినారు నువ్వు? అంటే మీరు పోలీసులా? మరే నాకు అర్థమైంది సార్. మీలాగా 2 ఉన్నారు సార్, దొంగల వేషంలో తిరుగుతున్నారు. నాకు అర్థమైంది. మా బ్రదర్స్ 2 ఉన్నారండి దొంగలు. వాళ్ళు చేపట్టి పవిత్రమైన డ్రెస్ లో ఉన్న మాకు అపనింద వస్తుంది అనుకుంటున్నారా? కాదండి, అది మేమే. మేము అలా వెళ్ళి టీ తాగొస్తాం. అప్పటి వరకు ఇక్కడే ఉండు, వచ్చాక ఒక రౌండ్ వేసుకున్నాం. సార్ ఓకే కూర్చో. ఎవరా నువ్వు? నువ్వే పడిదిరా. ఇస్సైని పట్టుకొని ఎవరు? అబ్బా సార్ మీరు ఎస్ఐయా? మరి ఇందాక ఇక్కడ ఉన్నది నా డ్రెస్ వాళ్ళిద్దరేరా? నాకు అర్థమైంది సార్, వాళ్ళు దొంగలు సార్. వాళ్ళని పట్టుకొని చంపేయాలి సార్. వాళ్ళ మీద ఫైల్ రాయాలి సార్. నేను కేసు పెడతా సార్. రమ్మన్నారంట సార్. వీళ్ళే సార్ ఆ దొంగలు. వీణా సార్. సమాజ సేవ చేసుకుని వాళ్ళని పట్టుకొని దొంగలు అంటావా? అంటే మీరు మంచోళ్ళు, అవును నేను దొంగను. నన్ను మోసం చేసినప్పుడు నేను దొంగను కాదు. ఏమండి నువ్వు రా. నా మీద నీకు ప్రేమ అభిమానం నిజాయితీ ఉంటే గుడిసెలైనా నాతో బతుకుతావా లేదా? వస్తానండి. కృష్ణ భగవాన్ సార్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? వెంకీ మంకీ రమేష్ చాలా బాగుంది. కాకినాడలో ఒకసారి టూలెట్ బోర్డు పెడితే వెళ్ళి మీలాంటి వాళ్ళు ఇద్దరు మాకు అన్ని చూపించారు, బాత్రూమ్ కూడా చూపించండి బాగుంది అంట్లో. కాబట్టి లోపలికి వెళ్ళి చూపించింది, బయట బోర్డు పెట్టి సర్దుకుని పోయారు. కాబట్టి టూలెట్ బోర్డు పెట్టిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటే మటుకు బయట నుండి ఇల్లు చూసుకురమ్మన్నారు. అప్పుడు కూడా కొట్టేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. బాగుంది. ఇంద్రజ మ్యామ్. రమేష్ గారు అద్దర కొట్టారు. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ గా మీరు నడుపుతున్న స్టోరీ మొత్తం కూడా చాలా బాగా చేశారు. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్.